తీసుకొచ్చారు కదా, అట్లాంటి వ్యక్తి, అలాంటి అనైతిక వ్యక్తి నుంచి మనం ప్రభుత్వాన్ని తీసుకుని వాళ్ళు నడుపుతున్నామని కదా చెప్పుకొచ్చింది చంద్రబాబు గారు. 2004 దాకా అదే చెప్పుకొచ్చారు ఆయన. 2004 ఆయన 95లో పార్టీ తీసుకున్నాక 2004 దాకా ఎన్టీఆర్ విగ్రహానికి కానీ ఎన్టీఆర్ ఫోటోకి కానీ ఎక్కడ దండ వేయడం చూసామా? ఎన్టీఆర్ చనిపోయారు కూడా ఎప్పుడన్నా వేసేవాళ్ళ లేదే. 2004 ఎన్నికల తర్వాత 2009 దాకా కూడా వేయలే. 2009కి మొన్న ఆయనే కదా చెప్పింది, ఎవరు అశ్విని దత్త రాఘవేంద్రరావు చెప్పాడు కదా, మురళీమోహన్ మేమందరం వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చొని చెప్పాం, మాకు మంచి యాక్సెస్ ఉంటుంది చంద్రబాబు గారితో, మా సినిమా వాళ్ళలో మా మాటలో అభిమానంగా ఉంటారు ఆయన. చెప్పాం, మీరు పార్టీ సక్సెస్ కావాలంటే ఎన్టీఆర్ ఫోటో లేకుండా, ఎన్టీఆర్ బొమ్మ లేకుండా, తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లేదు కదా అప్పుడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని పేరు ఎప్పుడు పెట్టారు? ఆ తర్వాత కదా. అంతకుముందు తెలుగుదేశం కార్యాలయం అది. ట్రస్ట్ భవన్ అని ఎప్పుడు పెట్టారు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేటటువంటిది ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత 2009 ఎలక్షన్లకి ముందు వీళ్ళందరూ చెప్పిన తర్వాత చంద్రబాబు గారు కూడా కన్విన్స్ అయ్యారు. ఉట్టి చంద్రబాబు ఇమేజ్ పనిచేయదు అనేది అర్థమైపోయింది. 95లో వాస్తవంగా బీజేపీ వేసిన స్టెప్, ఆ రోజున బీజేపీని కనుక వెంకయ్యనాయుడు ఆపకుండా ఉంటే, 99లో బీజేపీ కనుక వెంకయ్యనాయుడు కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కాంగ్రెస్ 99లో అధికారంలోకి వచ్చేసేది. ఇక్కడ తెలుగుదేశంలో ఆ రోజు